ప్రజల కనీస అవసరాలను పట్టించుకొని పనిచేయని అధికారులను చెప్పు తీసుకుని కొట్టాలని గల్లాపట్టుకు నిలదీయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నేత రాజుగౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో ప్రజాపాలన గ్రామ సభలో అధికారుల తీరుపై మండిపడ్డారు ఆయన. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి స్థానిక కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా దొంగలెక్క వచ్చి గ్రామంలో శంకుస్థాపన చేస్తున్నాడని రాజుగౌడ్ అన్నారు. పేద ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. గ్రామ సభలో సమస్యలన్నింటికీ పరిష్కరించేంత వరకు అధికారులను నిలదీయాలని రాజుగౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఈ డబుల్ బెడ్రూమ్ రాసుకపోయి ఇప్పటి వరకు సర్వే మాట ఇక్కడ గరీబోళ్ళు ఇక్కడ కొల్లూరురా 2 వార్డులు ఉన్నాయి, 12, 13 2 వార్డులు ఉన్నాయి. వార్డులలో ఎవడొక్కడు గరీబోళ్ళు ఇక్కడ కొల్లూరురా. మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను చెప్పినోడు ఎక్కడ పోయింది ఇలా వెళ్ళిపోతాడు. మరి ఊళ్ళని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఒక్కటి ఇక్కడ ఎంతమంది గరీబోతున్నారు, ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. పాపం ప్రతి ఒక్కరికి ఇల్లు లేదు, ఎంతో మందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఒక్కరికి ఇల్లు లేదు. ఇంత చాలా మంది ఎంతో 1000 పైన కార్డులు ఉన్నాయి, అంతా గరీబోలు ఉన్నారు. ముందు మాకు అవకాశం ఇచ్చిన 15 తారీఖు 10 తారీఖు ఇస్తే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ గ్రామం ఉన్న ప్రజలకి మీరు ఆర్ఐ ఉన్నారు, ప్రతి ఇల్లు తిరిగి మా గరీబులకు గ్రామస్తులే కాబట్టి వాళ్ళని గిట్ట కలుపుకొని మేము అంతా ముందుకు పోతాం. కాబట్టి మాకు సపోర్ట్ చేసేది ఒకటే, ఫస్ట్ వైట్ రేషన్ కార్డు ఏరి ఇల్లు లేని వాళ్ళకు ఆయన ఏక ప్రజాపాలన అయితే ఆయన పలకలుకుందని ఉస్మానాబాద్ నేనైంది, నేను వచ్చిన రాలేనా? అది తప్పు. నేనేమంటున్నా, ఆయన ఒట్టలతో కూడా అవసరం లేదు. ఇది ప్రజాపాలన ఏ ఆఫీసర్ అయినా గల్లబట్టి ప్రతి ఒక్కరు నిలదీయనిక మీకు హక్కు ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి పబ్లిక్ చెప్తున్నా, ఏ ఆఫీసర్ పని చేయకపోతే ఆఫీసర్ గల్లబట్టి ఇక్కడ కూర్చుని పని చేసుకునే బాధ్యత ప్రతి పబ్లిక్ ఉంది. మీరు అందరు సపోర్ట్ చేయరు. పట్టి ఈయన ఆరా ఎన్నో అడుగురు అందరు.